కొందరికి ఎత్తైన బిల్డింగ్లు ఎక్కితే ఉత్తగానే బుగులు పడతారు. ఏదో ఫోబియా అంటారు దాన్ని. అగో గట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు గసొంటి ఫోబియానే ఏమన్నా ఉన్నదా అని డౌట్ వస్తుందని అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు. ఎందుకంటే సార్ ఎల్బీ నగర్కి వెళ్ళి కడుతున్న సర్కార్ టీమ్స్ దవాఖానా 27 అంతస్తులు ఎందుకు 14 జాలదా అని అంటుంటే వరకు వాళ్లకు ఈ డౌట్ వస్తుందట. ఏనైనా సర్కార్ దాకాను తక్కువ 3 నుంచి 5 అంతస్తుల నడమనే ఉంటాయి. అయితే రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అప్పటి సీఎం కేసీఆర్ సారు 14 అంతస్తుల టిమ్స్ దాకాన కట్టేందుకు ఇక్మత్ చేసిండని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. కానీ మంత్రి కోమటిరెడ్డి సార్ మాత్రం కేసీఆర్ సర్కార్ 27 అంతస్తుల దాకాన కట్టనీకే ప్లాన్ వేసింది. గన్ని అంతస్తుల దాకాన ఎందుకు? దమ్మున కరెంటు పోతే లిఫ్టులున్న పేషెంట్ల సంగతి ఏం కావాలి? అందుకే మా సర్కార్ 14 అంతస్తులనే దాకాన కట్టిస్తున్నదని చెప్పిండు. ఎంసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఏ పేషెంట్ తీసుకుపోతాం సడన్గా ఎమర్జెన్సీగా కరెంటు పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది. 27 ఫ్లోర్లు కట్టుకుంటారు. వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగినా ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోయినా ఆయనకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాడు లేదు. రాష్ట్రం చేసి ఇప్పుడు ఎలిమినాని 14 ఫ్లోర్లకే కుదించి. మరి ఎంకన్నా సార్ కు కరెంటు పోతే దగ్గరున్న ఫ్లోర్ కాడికి గ్రావిటీతో పోయి లిఫ్ట్ అవుతుందన్న సంగతి తెలియదా ఎట్లా అని సోషల్ మీడియా ఎక్కిరిస్తుంటారు నెటిజన్లు. ఇంకో నొద్దులైతే అంతస్తులు సరిపోతలేవని మళ్ళీ బుడ్డ రూములనే సింగిల్ అంతస్తుల దవాఖానలు కడతారా ఎట్లా అని ఇంకొందరు అంటారు. కరెంటు పోతే లిఫ్టులు ఎట్లా అని మాట్లాడుకొస్తున్నానంటే ఆయన 24 గంటల కరెంటు ఉంటదని సార్కే నమ్మకం లేదా ఎట్లా? అయినా 27 అంతస్తులున్న ఎమర్జెన్సీ సర్వీసును ఎవ్వరు కూడా అన్ని అంతస్తులలో పెట్టరు. సార్కు గది కూడా తెలియదా అని ఇంకొందరు ఇస్తున్నారు. ఇక ఇంకో మంత్రి అయితే దవాఖాన ఊర్లో ఎందుకయ్యా ఆయన ఊరు అవతలు ఉండాలి అని అంటారు. ఇదేందో ఏమో అర్థమే అయితలేదని బీఆర్ఎస్ సోలే కాదు కొందరు కామన్ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్ల తారీఖు దగ్గర పడే కొద్దీ ప్రచారంలో జోరు ఇంకింత పెరుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లా పెద్ద పార్టీలని నువ్వా నేనా అన్నట్టు బరాబర్ వార్లున్నాయి. మరి ఇన్ని పార్టీల నడుమ ఇందరు క్యాండిడేట్ల నడుమ ఎవరు గెలిచే తత్తున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అనంటే కొన్ని నెలల సంది రాష్ట్రంలో ఎలక్షన్లు ప్రచారాలు ఓట్ల సందడే కానొస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే ఎంపీ ఓట్లు వచ్చాయి. అవట్లో ఒడిషినో లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నడుస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోరైతే చిన్న జోరు మీద నడుస్తలేదు. శనివారం పొద్దుమీకే నాటికి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడబోతుంది కాబట్టి పబ్లిక్ లో తిరుగుట్ల జోరు వేయించిన పార్టీలు రాకేష్ రెడ్డిని గెలిపించుకునేందుకు 3 జిల్లాలున్న పార్టీ క్యాడర్ మొత్తం ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాయి. ఇంకో దిక్కు కార్ పార్టీ బడా లీడర్లు కూడా ప్రచారం చేస్తుండే వరకలా పక్కా గులాబీ జెండానే ఎగురుతుంది అని వస్తున్నది. రాకేష్ రెడ్డికి మద్దతుగా నకిరేకలు, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేసిండు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన పాపానికి పబ్లిక్ ను అరిగోసలు పెడుతున్నారు. 30,000 కొలువులు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే అవిటి కాయిదాలు వంచి మేమే ఇచ్చినామని చెప్పుకున్నాడు సిగ్గుచేటు సర్కార్కు అని అనుకొచ్చిండు కేటీఆర్. ఈ మాటలన్నీ కూడా మనసుకెక్కించుకొని నిరుద్యోగుల తరపున సర్కారును బరాబర్ అడిగేందుకు ఓ కుత్తుండాలి కాబట్టి రాకేష్ రెడ్డిని మండలికి తోలిద్దామన్న ఆలోచనలు ఉన్నారట పట్టభద్రులు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గెలిచినాక గవర్నమెంట్ ఆయనకి ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తా అని మాటిచ్చే వరకలా ఓ విద్యావంతునిగా ఆయన నియతను చూసిన వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు.